ఈ బెహతా బుజుర్గ్ జగన్నాథ దేవాలయం దాని ప్రత్యేకమైన వాస్తుశిల్పం మరియు దేవతలతో శతాబ్దాలుగా పండితులను అబ్బురపరుస్తుంది. ఖచ్చితమైన ఋతుపవనాల అంచనాల కారణంగా ఆలయానికి ప్రజాదరణ పెరిగింది. స్థానిక రైతులు తమ పంటలను విత్తడానికి ఆలయ వర్ష సూచన మీద ఆధారపడతారు. ఈ ఆలయంలో నీటి చుక్కలు పట్టడంతో వర్షం రాబోతుందని స్థానిక రైతులు అర్థం చేసుకున్నారు. మండే వేడిలో వర్షాకాలం ప్రారంభానికి వారం రోజుల ముందు ఆలయం పైకప్పు నుండి నీరు కారడం ప్రారంభమవుతుంది. అయితే ఆశ్చర్యకరంగా వర్షం ప్రారంభమైన వెంటనే పైకప్పు లోపల భాగం ఎండిపోతుంది. బౌద్ధ విహారం ఆకారంలో ఉండడం అన్నటువంటిది ఇందులో స్పెషాలిటీ. బౌద్ధ విహారం ఆకారంలో ఉన్న ఈ ఆలయపు గోడలు దాదాపు 14 అడుగుల మందంతో ఉంటాయి. ఆలయంలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. విగ్రహాలు నల్లటి జిగటరాతితో తయారు చేయబడ్డాయి. ఆలయ ప్రాంగణంలో సూర్యభగవానుడు మరియు పద్మనాభ దేవుడి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఆలయం వెలుపల నెమలి మూలాంశం మరియు చక్రం కూడా ఉన్నాయి. ఈ ఆలయం హర్షవర్ధన్ చక్రవర్తి పాలన నిర్మించబడింది. పురావస్తు శాఖ ఆలయ చరిత్ర గురించి కొంత సర్వే చేసింది. అయితే ఆలయాన్ని ఎప్పుడు